హాయ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం సెకండ్ డెఫినేషన్ గురించి చూద్దాం. అకౌంటింగ్లో మనం లాస్ట్ క్లాస్లో ఫస్ట్ డెఫినేషన్ కంప్లీట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం సెకండ్ డెఫినేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఆఫ్టర్ ది సెకండ్ డెఫినేషన్ సో మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. రైట్, సెకండ్ డెఫినేషన్. సో ప్రీవియస్గా ఒక డెఫినేషన్ మనం నేర్చుకున్నాం కదా. సో డెఫినేషన్ ఒక్కొక్కసారి మళ్ళీ ఇక్కడ రాస్తాను. డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ మనం ఏం నేర్చుకున్నాం? అకౌంటింగ్ is an art of recording, classifying, summarizing, analyzing and interpretation of financial transactions and events. Financial transactions and events. ఇది మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నటువంటి డెఫినేషన్, రైట్? సో నౌ we are discussing about the second latest definition. This is also important. So but similar to definition 1. సో డెఫినేషన్ 1 ఏదైతే అనుకున్నామో సిమిలర్ దానిలాగే ఉంటుంది. కొన్ని మార్పులు, కొన్ని అడిషనల్ పాయింట్స్ యాడ్ అయినాయి. సో అది కూడా మనం నేర్చుకుంటే ఓవరాల్ అకౌంటింగ్లో ఏం చేస్తామనేది తెలుస్తుంది, రైట్? ద సెకండ్ డెఫినేషన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ it is a process of identifying, measuring, communicating. నేను చెప్తాను, 3 వర్డ్స్ చెప్పండి. ఇట్స్ a process of identifying, measuring and communicating economic information. Communicating economic information to permit informed judgments, and informed judgments and decisions. Informed judgments and decisions by users of accounts. Let us understand the second definition of accounting. సరే, ఏంటి సెకండ్ డెఫినేషన్ ఫస్ట్ డెఫినేషన్ రెండు సిమిలర్గానే ఉన్నాయి కదా, ఏం డిఫరెన్స్ ఏముంది? సో నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను, కొంత వేరియేషన్, టర్మినాలజీ కొంత మార్చాను. సో బట్ సిమిలర్ టు డెఫినేషన్ 1. సో వాట్ ఆర్ బి ద డెఫినేషన్ 1? సిమిలర్ టు డెఫినేషన్ 1 2 కూడా ఉంటుంది, కాకపోతే కొంత టర్మినాలజీ మార్చాను. ఫస్ట్ థింగ్, అకౌంటింగ్ ఇది ఆర్ట్ ఆఫ్ అకౌంటింగ్. చాలా వర్డ్స్: రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటేషన్ అన్నాడు కదా. ఈ 5 ఏవైతే ఉన్నాయో 5 ఐటమ్స్, వీటన్నిటిని సింపుల్గా ఒకే వర్డ్లో చేసేసాను నేను. దట్ ఈస్ కాల్డ్ మెజరింగ్. ఇన్ ద న్యూ డెఫినేషన్, ఐడెంటిఫైయింగ్ మీన్స్ ఐడెంటిఫైయింగ్ ది ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. జనరల్గా ఐడెంటిఫై చేస్తేనే మనం మెజర్ చేస్తాం, రైట్ నాన్న? సో ఐడెంటిఫైయింగ్ ఈజ్ ఏ ఓల్డ్ టర్మ్, జస్ట్ జనరల్ టర్మ్. సో ఐడెంటిఫైయింగ్ వాట్ అంటే కనుక ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. సరే, ఈ డెఫినేషన్లో ఎక్కడ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ లేదు. దట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద వర్డ్ ఎకనామిక్ ఇన్ఫర్మేషన్. సో బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ని మనం అంటాం, ఈసారి ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ అంటాం. దీన్ని ఐడెంటిఫై చేయాలని చెప్తున్నాడు. ఐడెంటిఫై చేశాక ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ని ఐడెంటిఫై చేశాక దెన్ వీ హ్యావ్ టు మెజర్ దెమ్. నేను వాడు ఏం చెప్తాను, దెన్ వీ హ్యావ్ టు మెజర్ దెమ్. సో మెజరింగ్ అంటే ఏంటి సార్? మెజరింగ్ అంటే దానిలో రికార్డింగ్ వస్తుంది, క్లాసిఫైయింగ్ వస్తుంది, సమరీ వస్తుంది, అనాలిసిస్ వస్తుంది, ఇంటర్ప్రిటేషన్ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి నాన్న మెజరింగ్. ఇంకొక అడిషనల్ వర్డ్ నాన్న, సో అడిషనల్ వర్డ్ అండ్ ఇంపార్టెంట్ వర్డ్, దట్ ఈజ్ కమ్యూనికేటింగ్.
సో ఓల్డ్ డెఫినేషన్లో చెప్పింది కొత్త డెఫినేషన్లో చెప్పింది అడిషనల్ పాయింట్ ఒకటేనన్న. సో కమ్యూనికేట్ కూడా చేయాలంటే సార్ ఎవరికి కమ్యూనికేట్ చేయాలి? మనం అంతా కష్టపడి రికార్డ్ చేసాం, క్లాసిఫై చేసాం, అనలైజ్ చేసాం, సమరైజ్ చేసాం, ఇంటర్ప్రిట్ చేసాం. సో ఓల్డ్ డెఫినేషన్లో అదే ప్రీవియస్ డెఫినేషన్ వన్లో ఏదైతే ఈ డెఫినేషన్లో చెప్పిన అన్నిటినీ కూడా కమ్యూనికేట్ చేయాలి. ఎవరికి కమ్యూనికేట్ చేయాలి? యూజర్స్కి కమ్యూనికేట్ చేయాలి. ఎవరికి కమ్యూనికేట్ చేయాలి? యూజర్స్కి కమ్యూనికేట్ చేయాలి. ఎందుకు కమ్యూనికేట్ చేయాలి? దే విల్ టేక్ డెసిషన్స్ అండ్ విల్ decide, they will judge some items. So user will judge and make a decision based on the information which is recorded, classified, summarized, analyzed, interpreted, simply is known as measured. Right now, so old definition, that means previous first definition, second definition lo, so latest go definition ki first definition ki una chinna variation entante it will be adding some other term that is called communication. So user ki communicate cheyandi, accounting information account for cheyandi, ఐడెంటిఫై చేయండి, మెజర్ చేయండి, అలాగే దాన్ని ఏం చేయండి? కమ్యూనికేట్ చేయండి. ఎవరు కమ్యూనికేట్ చేయాలంట? యూజర్స్కి కమ్యూనికేట్ చేయాలంట. ఇది న్యూ డెఫినేషన్ అన్న అంతే. సో మిగతాదంతా సిమిలర్ టు డెఫినేషన్ నెంబర్ 1. రైట్. సో ఇప్పుడు వెంటనే దీనిలో క్వశ్చన్ మార్క్ కనబడుతున్నాను. సో కమ్యూనికేట్ చేసినప్పుడు యూజర్స్ అన్నారు కదా. సో హూ ఆర్ ద యూజర్స్? సో యూజర్స్ ఆర్ ఆఫ్ 2 types. యూజర్స్ ఆర్ ఆఫ్ 2 types, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. సార్ మన బిజినెస్కి మనం అకౌంట్ ఫర్ చేసుకుంటే అది ఎవరికో ఎలా ఉపయోగపడుతుంది? ఫస్ట్ థింగ్, ఆ యూజర్ని ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అసలు ఎవరు వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు? సో జనరల్ నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో బిజినెస్ చేద్దామని నువ్వు బ్యాంక్కి వెళ్ళావు. ఒక బిజినెస్ చేద్దామని నువ్వు బ్యాంక్కి వెళ్ళావు. బ్యాంక్ వాడిని అడిగావు, సార్ నాకు కొంచెం లోన్ ఇవ్వండి, నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను, నా దగ్గర కొంత అమౌంట్ ఉంది, మీరు కొంచెం లోన్ ఇవ్వండి అన్నాం. సో వాడు బిజినెస్ పర్సన్ నాకు లోన్ ఇచ్చాడు. నన్ను లోన్ ఇచ్చినప్పుడు నేను చేసే బిజినెస్ ఎలా ఉంది, నేను బిజినెస్ చేస్తున్నప్పుడు అది బాగుందో లేదా, దానిలో ప్రాఫిట్ వస్తుందో లేదా, స్టాక్ ఎంత మెయింటైన్ చేస్తున్నా, ఇలాంటి విషయాలని బ్యాంక్ వాడు అడుగుతాడు లేదా? ఎస్, డెఫినెట్గా అడుగుతాడు. ఎందుకంటే వాడు మనకు లోన్ ఇచ్చాడు. రైట్. మనకి ఏదైతే స్టాక్ మెయింటైన్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని లోన్ ఇస్తారు. మనం ఏదైతే ఎసెట్ పర్చేస్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని లోన్ ఇస్తారు. సో మరి ఆ అమౌంట్ గూడ్స్ మీద, స్టాక్ అసెట్స్ మీద వాళ్ళు బేస్ చేసుకుని లోన్ ఇచ్చినప్పుడు మన ఫినాన్స్ స్టేట్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా. సో మనం పర్ఫెక్ట్గా రికార్డ్ చేసి, క్లాసిఫై చేసి, సమరైజ్ చేసి, అనలైజ్ చేసి, ఇంటర్ప్రిట్ చేసినటువంటి స్టేట్మెంట్స్ని వాడికి ఎవరికి ఇవ్వాలి? బ్యాంకర్కి ఇస్తే దే విల్ వెరిఫై. రైట్ నా? సో అప్పుడే కదా మనతో వాళ్ళు ర్యాప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. రైట్ నా? సో ఎక్స్టర్నల్ పర్సన్స్లో వన్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ బ్యాంకర్. యూ కెన్ సే బ్యాంకర్. బ్యాంకర్ కాకపోతే ఎవరైతే మనకు అప్పు ఇచ్చారో దే ఆర్ కాల్డ్ లెండర్స్. అప్పు ఇచ్చిన వాళ్ళు మనం ఏమంటాం? లెండర్స్. వాళ్ళకు ఉపయోగపడుతుంది. మనం ప్రాఫిట్ సంపాదించామనుకున్నా గవర్నమెంట్ మనకి ఏం చేస్తుంది? ట్యాక్సెస్. రైట్. సో గవర్నమెంట్ మనం ట్యాక్స్ పే చేయాలి కదా. ప్రాఫిట్ సంపాదిస్తే గవర్నమెంట్కి ఎంతో కొంత మనం ట్యాక్స్ పే చేయాలి. అంటే మళ్ళీ ఎవరు బయట నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు? గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుంటుంది. మా అర్థమవుతున్నాను, గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుంటుంది. ఇంకా మనకి గూడ్స్ ఎవరైతే సప్లై చేశారో సప్లయర్, మనం ఎవరికైతే అమ్మామో డెటర్, వీళ్ళంతా కూడా అబ్జర్వ్ చేస్తారు. సార్ సప్లయర్కి ఏం సార్? సప్లయర్కి మన సంబంధం ఏంటి? సప్లయర్ దగ్గర నుంచి మనం గూడ్స్ కొంటున్నాం, మనం బిజినెస్ చేస్తున్నాం, మనం బాగా ప్రాఫిట్ సంపాదిస్తున్నాం. ఒకవేళ మన బిజినెస్ బాగాలేదు అనుకోనన్నా మన వల్ల మనకు ఎక్కువ గూడ్స్ సప్లై చేసేటువంటి సప్లయర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. హీ విల్ అబ్జర్వ్. రైట్. మనం కమ్యూనికేట్ చేయలేదు, మన రెస్పాన్సిబిలిటీ. యాజ్ పర్ ది డెఫినేషన్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్. ఇలా ఎక్స్టర్నల్ పర్సన్స్ కొంతమంది, ఇంకా ఎవరైనా సరే చాలామంది దీనిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్స్టర్నల్ బయట నుంచి ఎవరైతే మనల్ని అబ్జర్వ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మనం మన యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి, ఓపెన్గా పెట్టాలి. సో దిస్ ఈజ్ ద బిజినెస్ వీ హ్యావ్ డన్ ఇన్ ద పీరియడ్ అని చెప్పి మనం ఓపెన్గా దాన్ని ప్రజెంట్ చేయాలి. ఇన్ ద సిమిలర్ వే ఇంటర్నల్గా దీన్ని ఎంప్లాయీస్ ఉపయోగించుకుంటారు. ఎంప్లాయీస్ చూసుకుంటారన్నా వాళ్ళకి ఎలా ఎంప్లాయీస్ ఎలా వాళ్ళ శాలరీస్ ఎలా పే చేస్తారు వెన్ కంపేర్ టు అదర్ సిమిలర్ ఆర్గనైజేషన్. మన ఆర్గనైజేషన్లో శాలరీస్ ఎలా ఉన్నాయి, మన ఆర్గనైజేషన్లో హైక్ ఎలా ఇస్తారు, మన ఆర్గనైజేషన్లో బోనస్ ఎలా ఇస్తున్నారు, మన ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ టైం పీరియడ్ ఎంత టైం మెయింటైన్ చేస్తున్నారు, వర్క్ చేయిస్తున్నారు. ఇలా అన్ని విషయాలు కూడా వెన్ కంపేర్ టు సిమిలర్, అంటే మనలాగా అవతల ఫర్మ్ కూడా, అవతల బిజినెస్ కూడా ఫినాన్స్ స్టేట్మెంట్స్ని కమ్యూనికేట్ చేస్తుంది కదా. సో ఎంప్లాయీస్ విల్ నో ద థింగ్స్. రైట్. అలాగే మన ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఓనర్, నేను డబ్బులు తీసుకొచ్చి బిజినెస్లో పెట్టాను, సో నాకు తెలియాలి కదా. రైట్. ఇన్ ద సిమిలర్ వే దీన్నే మనం పార్ట్నర్షిప్లో అయితే పార్ట్నర్ అనొచ్చు. రైట్ అన్న? కంపెనీలో అయితే కనుక షేర్ హోల్డర్స్ అనొచ్చు. సో ఇదన్నీ మనం నెమ్మదిగా డిస్కస్ చేద్దాం. సో ఇన్ ఫ్యూచర్ ఒక్కొక్క స్టేజ్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇన్ ద సేమ్ వే ఆర్గనైజేషన్లో ఉండే మేనేజ్మెంట్, వాళ్ళు డెసిషన్ ఏదైనా తీసుకోవాలనుకుంటే మన ఆర్గనైజేషన్ యొక్క పరిస్థితి ఏంటని తెలుసుకోవాలనుకున్నా, సో దీస్ ఆర్ ఆల్ ది ఇంటర్నల్ యూజర్స్. వీళ్ళందరికీ కూడా
internal or external, whatever be the user should be communicated with our economic information. That information should be measured, identified and measured. Measured refers to recording, classifying, summarizing, analyzing, interpretation, everything. So రికార్డ్ చేసి మెజర్ చేసి కమ్యూనికేట్ చేయాలన్నా, సో ఎందుకు యూజర్ కమ్యూనికేట్ చేస్తే దే విల్ టేక్ డెసిషన్. సో బయట నుంచి నాకు మళ్ళీ డబ్బులు అవసరమేనా, సో మళ్ళీ నేను కొంతమంది షేర్ హోల్డర్స్ దగ్గరికి వెళ్ళాను, ప్లీజ్ నా కంపెనీలో కొంచెం ఇన్వెస్ట్ చేయండి అని అడిగాను. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు కమ్యూనికేట్ అవర్ రిజల్ట్స్, అవర్ ఫినాన్షియల్ పొజిషన్, అవర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ మెయిన్లీ, రైట్. ఇవన్నీ మనం కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు మనకి ఏం చేస్తారన్న, సో డెసిషన్ అనేది తీసుకుంటారు. దిస్ ఈజ్ ద మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ ది అకౌంటింగ్. సో 2 డెఫినేషన్స్ మనం బేసిక్గా అకౌంటింగ్ అంటే ఏంటి, సో దాని యొక్క డెఫినేషన్ 2 డెఫినేషన్స్ అన్న బేసిక్గా అకౌంట్స్ ఏమేమి చేయాలి, రికార్డ్ చేయాలి, క్లాసిఫై చేయాలి, సమ్మరైజ్ చేయాలి, అనలైజ్ చేయాలి, ఇంటర్ప్రిట్ చేయాలి, యూజర్కి కమ్యూనికేట్ చేయాలనే విషయాన్ని తెలుసుకోవడమే టోటల్గా అకౌంటింగ్ అంటే. సో అకౌంటింగ్ అంటే ఏదో జనరల్ థింగ్ కాదు, సో ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది, రైట్. సో దీంతో మనకి డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ కంప్లీట్ అయింది. సో కొంతమంది అయితే దీనిలో, సో మన అబ్జెక్టివ్ ఇందాక మనం డిస్కస్ చేసాం. సో అల్టిమేట్ అబ్జెక్టివ్ ఏంటి, అసలు అకౌంట్స్ ఎందుకు తయారు చేయాలంటే రికార్డ్ చేయడం కోసం, సమ్మరైజ్ చేయడం కోసం, క్లాసిఫై చేయడం కోసం, సమ్మరైజ్ చేయడం కోసం, అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం కోసం, దట్ మీన్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడం కోసం, బిజినెస్ యొక్క పొజిషన్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ తెలుసుకోవడం కోసం, ఇవన్నీ అన్నింటినీ తెలుసుకోవడం కోసం మనం ఏం చేయాలి, అకౌంటింగ్ అనేది చేయాలన్న. వీటిలో మనం అంటాం జనరల్లీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ అని అంటాను. సో మన ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటి, సిస్టమేటిక్గా రికార్డ్ చేయడం, క్లాసిఫై చేయడం, ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడం, ఫినాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడం, రైట్ అన్న. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడాన్ని మనం అంటాం అకౌంటింగ్ అని అంటాం, రైట్. దీంతో డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయిందని. సో నెక్స్ట్ స్టెప్ మనం ఇప్పుడు ఇంకొక చిన్న టాపిక్ నేర్చుకుందాం, దట్ ఈస్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. దట్ ఈస్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. అసలు సబ్ ఫీల్డ్స్ డిఫరెంట్ వేరియస్ ఫీల్డ్స్ ఆర్ బ్రాంచెస్, యూ కెన్ సే బ్రాంచెస్. సో వాట్ ఆర్ ద పార్ట్స్, డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్. ఇంకా ఏమున్నాయి అసలు, అకౌంటింగ్ అంటే ఓన్లీ జరిగిపోయినటువంటి ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ని రికార్డ్ చేయడమేనా, లేదా ఇంకా ఏమైనా ఉందా అంటే, సో డిఫరెంట్ సబ్ ఫీల్డ్స్, వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్ ఉన్నాయి నా. సో ఏంటి సార్ ఆ ఫీల్డ్స్ ఏంటంటే కనుక, ఫస్ట్ వన్ ఈజ్ నోన్ యాజ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఫినాన్షియల్ అకౌంటింగ్. సార్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్నంతా కూడా ఏంటన్నా ఫినాన్షియల్ అకౌంటింగ్, జరిగిపోయినటువంటి ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ని రికార్డ్, క్లాసిఫై, సమరైజ్, అనలైజ్, ఇంటర్ప్రిట్ చేయడాన్ని మనం అంటాం, ఏమని అంటాం, ఫినాన్షియల్ అకౌంటింగ్ అని అంటాం. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మరి ఈ అకౌంటింగ్లో ఫినాన్షియల్ అకౌంటింగ్ కాకుండా ఇంకా వేరే అకౌంటింగ్స్ కూడా ఉన్నాయి, అసలు డెఫినెట్గా ఉన్నాయి నాన్న. రెండో దాన్ని మనం అంటాం నాన్న మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అన్న. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏంటి సార్ ఇది, సో ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది అన్న డెసిషన్ మేకింగ్ కోసం, దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ డెసిషన్ మేకింగ్, కంట్రోల్. సో ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్ యొక్క కంట్రోల్ అండ్ డెసిషన్ మేకింగ్ కోసం ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతానన్న. సో దీన్ని అంటాం నేను హైరార్కీ అని అంటాం. ఒక ఆర్గనైజేషన్లో హైరార్కీ, ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ ఆన్ అవుతుందో సో దాన్ని సపరేట్గా వాళ్ళు నోట్ చేసుకుంటాను. సార్ ఎందుకు సార్ అలా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి, సింపుల్ అని. ఒక ఆర్గనైజేషన్లో డెసిషన్ మేకింగ్ ఎవరిది, హైయర్ అథారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో హైయర్ అథారిటీ డెసిషన్ తీసుకోవాలంటే హైయర్ అథారిటీకి అన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసా, తెలియదు. హైయర్ అథారిటీ ఒక డెసిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైయర్ అథారిటీకి ఒక కాంట్రాక్ట్ వచ్చిందన్న, సో ఆ కాంట్రాక్ట్ చేయనా వద్దా అని డెసిషన్ మేకింగ్. ఆ కాంట్రాక్ట్ నేను యాక్సెప్ట్ చేయనా వద్దా అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది. సో వెంటనే మేనేజ్మెంట్ వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ కాంట్రాక్ట్ చేయడానికి నాకు ఏ మెటీరియల్ కావాలి అని అడిగాను అన్న. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెలుసా, they will take a decision but based on the report submitted by the lower authorities. So ever sir lower authorities, let us say production department. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఒక మేనేజర్ ఉంటాడు. ప్రొడక్షన్ యాక్టివిటీ లైక్ గూడ్స్ కొనడం, వాటిని ప్రొడక్షన్ యాక్టివిటీలోకి తీసుకెళ్ళడం, ప్రాసెస్ చేయడం, అంతా ఒక ఆర్గనైజేషన్ ఒక డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంది. సో ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాడు. సో వాడికి కావాల్సిన కాంట్రాక్ట్కి ఎంత ఖర్చు అవుతుంది,
రైట్. సేల్స్ డిపార్ట్మెంట్ వాటిని మనం అంతకు సేల్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మన ప్రజెంట్ కాంట్రాక్ట్ అంతకు వచ్చింది. మనం అవి ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన మిషనరీ అంటే అది ఆల్రెడీ మన దగ్గర ఉందా, బయట నుంచి కొనాలా? ఇలా ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకుని ఒక టెండర్ లేదా ఒక బిడ్డింగ్ ఏదైనా పార్టిసిపేట్ చేయాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ హైయర్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ లెవెల్ బై లెవెల్ వస్తాయన్నా, ఆ లెవెల్ బై లెవెల్ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుందో హైయర్ అథారిటీకి, దాన్ని మనం అంటామన్నా మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని అంటాం. సో ఇది జర్నల్ ఎంట్రీ లెడ్జర్ కాదు నాన్న, ఇట్స్ ఎ థియరిటికల్ కాన్సెప్ట్. ఓకేనా? సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే హైరార్కీ బేస్లో ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యే విధానాన్ని ఫర్ టేకింగ్ ది డెసిషన్స్ బై ది హైయర్ అథారిటీస్ మనం అంటాం, దాన్ని ఏమనంటాం, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని అంటాం మనం. సో ఇది మనం మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెటరీ కంట్రోల్స్ చాలా దగ్గర టెక్నిక్స్ ద్వారా మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకుంటుంది, మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ ద్వారా మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకుంటుంది. సో ఇలాంటి విషయాలు మనం కాస్టింగ్లో కూడా ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ లెవెల్స్లో కూడా నేర్చుకుంటాం నాన్న. నెక్స్ట్ థింగ్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్. సో కాస్ట్ అకౌంటింగ్ అంటే నాన్న ఇది ఫినాన్షియల్ అకౌంటింగ్ జరిగిపోయిన వాటిని రికార్డ్ చేసే ప్రొసీజర్ నాన్న. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఈవెన్ రైట్, దీనిలో క్యాష్, నాన్ క్యాష్ మన ఆర్గనైజేషన్ ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్, దిస్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ మెయిన్లీ డన్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీస్ బేస్డ్ సెక్టర్స్లో ఒక గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ప్రొడ్యూస్ చేస్తున్నానన్న, ఈ పెన్ ప్రొడ్యూస్ చేయడానికి నాకు అసలు ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిస్తేనే కదా దాని యొక్క సేల్ ప్రైస్ని ఫిక్స్ చేయగలను. రైట్. సో ఎంత అవ్వచ్చు సార్ మెటీరియల్, ఒక పెన్ తయారు చేయడానికి ప్లాస్టిక్ కావాలి, లోపల ఇంక్, నీడిల్, రైట్ నాన్న, ఇవన్నీ మనకు తాలి మెటీరియల్ అంతా కలిపితే ఒక 10 రూపీస్ అవుతుంది ఒక పెన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేటింగ్ 1 పెన్ 10 రూపీస్. మళ్ళీ దీన్ని ప్రాసెస్ చేయడానికి వాటికి లేబర్ ఖర్చు అవుతుంది ఒక 2 రూపీస్. సమ్ అదర్ ఎక్స్పెండిచర్ లైటింగ్, ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీలో మళ్ళీ పవర్. సో ఇలా మన అన్నీ నాన్న ఇవన్నీ ఒక 3 రూపీస్ అవుతాయి. రైట్, చాలా ఖర్చులు. సో ఇవన్నీ కలిపితే మనకి ఎంత అవుతుందన్న 15 రూపీస్కి కాస్ట్ ఒక పెన్ను తయారు చేయగలం. దీని మీద నాకు 5 రూపీస్ మార్జిన్ అంటే నేను సెల్లింగ్ ప్రైస్ ఎంత రిసర్చ్ చేయొచ్చు, 20 రూపీస్ నేను మినిమం సెల్లింగ్ ప్రైస్ రిసర్చ్ చేస్తే కనుక నేను అనుకున్న మార్జిన్ని తీసుకోగలుగుతాను. దాంతోపాటుగా రైట్ నేను ఇంకేం చేయగలుగుతాను మార్జిన్తో పాటుగా ఇవి 3 ఐటమ్స్ కాస్ట్ కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే, సో దాన్ని బేస్ చేసుకుని సెల్లింగ్ ప్రైస్ని డిటర్మైన్ చేయగలుగుతాను. సో దీన్ని మనం అంటామన్నా కాస్ట్ అకౌంటింగ్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసేది ఒక ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ బిజినెస్ చేస్తున్న ఆర్గనైజేషను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పడం గురించి. అంటే లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ అంటే వాట్ ఆర్ ద సోషల్ కాస్ట్స్ ఇంకర్డ్, వాట్ ఆర్ ద సోషల్ బెనిఫిట్స్ దే ఆర్ గెయినింగ్. The organization, how the organization is gaining social benefits, how it is incurring social cost. చాలా కేసెస్ మనం చాలా మూవీస్లో చూస్తుంటాం. సో వాటిలో మనం చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే చాలా ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా ఇండస్ట్రీ ఉందన్న, ఒక ఫార్మా ఇండస్ట్రీ ఒక కెమికల్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా వేస్టేజ్ వస్తుంది. ఈ వేస్టేజ్ని చాలా ఖర్చు పెడితే కానీ మనం పబ్లిక్లో ఎవరికి నష్టం జరగకుండా దాన్ని బయటికి పంపించలేం. సో చాలా అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి కంపెనీస్ ఆ వేస్టేజ్ మొత్తాన్ని పబ్లిక్లో ఎన్విరాన్మెంట్ పాడవకుండా, పబ్లిక్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి ఉపయోగించి అవసరమైతే బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టి, సో ప్రొడక్షన్ ప్రాసెస్లో ఖర్చు పెట్టి అవి ముందుకు వెళ్తాయి. సో దానిలో భాగంగా సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే లైక్ బయట పబ్లిక్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పెట్టే ఖర్చులు అన్నింటిని బేస్ చేసుకుంటే, సో సమ్ టైమ్స్ గవర్నమెంట్స్ కూడా ఏం చెప్తారన్నా ఇలాంటి ఇండస్ట్రీస్ని ఇలా మీరు ఖర్చు పెడితే కనుక వీ విల్ గివ్ సమ్ ఇన్సెంటివ్స్, వీ విల్ గివ్ సమ్ గ్రాంట్స్. సో గ్రాంట్ ఇస్తాం నీకు, ఇలా చేయి నువ్వు, సో ఇటువంటి ప్రాబ్లం లేకుండా క్రియేట్ చేయి. సో కంపెనీలో ప్రొడక్షన్ బాగుండాలి, కంపెనీ బాగా అభివృద్ధిలోకి రావాలి, సో దాంతోపాటు మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అవునా కదా. సో మనం నెగిటివిటీతో పాజిటివిటీ చూడాలి. సో అలాగా ఒక ఆర్గనైజేషన్లో కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం, చారిటీ కోసం లేదా వాట్ ఎవర్ మేబీ, సో ఎంత ఖర్చు పెడుతుంది ఆ ఖర్చు వాళ్ళ దాంతోపాటుగా అదే సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనం ఆ పని అంతా చేసినందుకు సో మనం ఎటువంటి బెనిఫిట్స్ని తీసుకుంటున్నాం, సో సోషల్ బెనిఫిట్స్ ఏంటి, సోషల్ కాస్ట్స్ ఏంటి అని రికార్డ్ చేసుకునే విధానాన్ని మనం అంటామన్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ అని అంటాం. సో దీస్ విల్ బి డిస్కస్డ్ ఇన్ CA లెవెల్, ఫైనల్ లెవెల్. నెక్స్ట్ వన్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ నాన్న. సో సార్ హ్యూమన్ రిసోర్స్ని అకౌంట్ ఫర్ ఎలా చేస్తాం? సో ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి మనం శాలరీ పే చేస్తాం. శాలరీ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్, ఇట్స్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ది ఆర్గనైజేషన్ అండ్ ఎంప్లాయీ. సో దాన్ని మనం రికార్డ్ చేస్తాం, బాగుంది. కానీ సార్ మరి హ్యూమన్ రిసోర్స్ అనేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నాం అనుకున్నా, ఆ ఆర్గనైజేషన్ మొత్తంలో ఉన్నదంతా కూడా ఎవరు నాన్న ఎంప్లాయీస్ బేస్డ్. అది దానిలో గూడ్స్ కన్నా
సర్వీస్ మీద ఎక్కువ డిపెండ్ అయినటువంటిది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు అలాంటి వాటిలో హ్యూమన్ రిసోర్స్ అనేది ఒక నిజమైన అసెట్. నిజంగా మాట్లాడితే వాడికి అసెట్ ల్యాప్టాప్లు, అవి ల్యాప్టాప్, ఏసీ, రైట్, ఇవేమి అసెట్స్ కావు. బిల్డింగ్, ఇవన్నీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అసెట్స్ కావు. మెయిన్ అసెట్ ఏంటంటే దే కెన్ సే హ్యూమన్ రిసోర్స్ ఇస్ ద మెయిన్ అసెట్. అలా అని చెప్పి హ్యూమన్ రిసోర్స్ని మనం వాల్యూ చేయగలమా? సో టిల్ నో హ్యూమన్ రిసోర్స్ని అయితే కనుక వాల్యూ చేయట్లేదు, కానీ దాన్ని కూడా వాల్యూ చేయాలి అనేది కాన్సెప్ట్. సో టిల్ నో అయితే కనుక ప్రజెంట్ అకౌంటింగ్లో ఎక్కడ కూడా హ్యూమన్ రిసోర్స్ని మనం అకౌంట్ ఫర్ చేయట్లేదు. సో హ్యూమన్ రిసోర్స్ని అకౌంట్ ఫర్ చేయమన్నా కానీ హ్యూమన్తో లైక్ అంటే ఎంప్లాయీస్తో ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినా, అగ్రిమెంట్ల కంటే అయినా, కాంట్రాక్ట్ ఉన్నా కూడా మనం వాటిని రికార్డ్ చేసుకుంటాం, రైట్. ఇది హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. వీటన్నిటిని మనం అంటానన్నా సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అని అంటానన్న. సో ఒకటి ఫినాన్షియల్ అకౌంటింగ్, మనం ఇందాక ఆల్రెడీ నేర్చుకున్నటువంటి డెఫినేషన్. మేనేజ్మెంట్ అకౌంటింగ్, హైరార్కీ ద్వారా మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ కోసం, కంట్రోల్ కోసం ఉపయోగించినటువంటి అకౌంటింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్లో కాస్ట్ డిటర్మినేషన్ కోసం, దాన్ని బేస్ చేసుకుని సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయడం కోసం ఉపయోగించినటువంటి అకౌంటింగ్ కాస్ట్ అకౌంటింగ్. ఇది మనకి సెకండ్ లెవెల్ సిఏ ఎంటర్లో వస్తుంది. అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. సో ఆర్గనైజేషన్ సోషల్ కాస్ట్ ఎంత ఇంకర్ అవుతుంది, సోషల్ బెనిఫిట్స్ ఎంత గెయిన్ అవుతుంది అని తెలుసుకునే దాన్ని మనం అంటున్నాను సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. అండ్ ఫైనల్లీ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. మన ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ ఎంత, దాని వర్త్ ఎంత, దాని వాల్యూ ఎంతో డిసైడ్ చేయడానికి ఉపయోగించే అకౌంటింగ్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. సో ఇవి ఎలా చేస్తామో ఏంటి, ఇవన్నీ కూడా లెవెల్ బై లెవెల్ మనకు తెలుస్తానన్న. మనకి ఫౌండేషన్ లెవెల్లో ఉన్నది కేవలం ఫినాన్షియల్ అకౌంటింగ్. సో రిమైనింగ్ వాటితో మనకి ఎటువంటి సంబంధం ప్రజెంట్ లేదు. సో యూ విల్ నో అబౌట్ ఆల్ దీస్ టాపిక్స్ ఇన్ ఫ్యూచర్ లెవెల్స్ లైక్ సిఏ ఇంటర్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఫైనల్ లెవెల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. ఇవన్నీ కూడా మనకి లెవెల్ బై లెవెల్ యాడ్ అవుతూ ఉంటాయి అన్న. ఇవి సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. క్లియర్? ఎనీ డౌట్స్ ఇన్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్? సో ఒకసారి వెరిఫై చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటాయేమో. సో మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. ఇది జనరల్గా అకౌంటింగ్లో డెఫినేషన్ నేర్చుకున్నాం, యూజర్స్ నేర్చుకున్నాం, కమ్యూనికేట్ చేయాలని 2 ఓల్డ్ డెఫినేషన్, మోడర్న్ డెఫినేషన్ డిఫరెన్స్, కమ్యూనికేషన్ నేర్చుకున్నాం, అలాగే యూజర్స్ ఎవరు నేర్చుకున్నాం, సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ నేర్చుకున్నాం. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది లిమిటేషన్స్. సార్ అకౌంట్స్ అంటే ఏం చేయాలని నేర్చుకున్నాను, ఇంకా పూర్తిగా ఏది నేర్చుకోలేదు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, మనం ఇంకా ఏది పూర్తిగా నేర్చుకోవట్లేదు అన్న. మస్ట్ ఓవరాల్ వ్యూ, ఫస్ట్ చాప్టర్ ఈజ్ ఎ ఓవరాల్ వ్యూ ఆఫ్ అకౌంటింగ్. ఎందుకంటే ఇందాక చెప్పాను, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి అని చెప్తున్నాను, కానీ ఇంకా ఒక్కదాని గురించి కూడా నేను డీటెయిల్గా వెళ్ళా. రికార్డింగ్, జర్నల్, హౌ టు రైట్ ఏ జర్నల్ ఎంట్రీ, హౌ టు రికార్డ్ ది ట్రాన్సాక్షన్ అనేది మనం ఇంకా డిస్కస్ చేయలేదు. అది నెక్స్ట్ యూనిట్స్లో మనకి మళ్ళీ వస్తుంది అన్న. సో అది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో నేను ఓవరాల్ వ్యూ, ఫస్ట్ యూనిట్ అనేది ఓవరాల్ వ్యూ అన్న. యూనిట్ 1 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ స్కోప్ ఏంటి, అసలు అకౌంటింగ్ అంటే ఏమేమి వస్తాయి, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ లిమిటేషన్స్. సార్ ఇంతలా అకౌంటింగ్ ఉన్నప్పుడు, అన్ని రూల్స్ అవి ఫాలో అవుతున్నప్పుడు మళ్ళీ లిమిటేషన్స్ ఏంటి సార్? సో దేనికైనా, ఏ యాక్టివిటీకైనా లిమిటేషన్స్ ఉంటాయి, దేనికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అకౌంటింగ్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అన్న. ఫస్ట్ థింగ్, not recording non-monetary transactions. ఫస్ట్ లిమిటేషన్ అన్న, నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఉంటే మనం అసలు వాటిని రికార్డ్ చేయం, పట్టించుకోం. లైక్ హ్యూమన్ రిసోర్స్, ఇందాక అనుకున్నాం, హ్యూమన్ రిసోర్స్ అనేది చాలా ఆర్గనైజేషన్స్లో బిగ్గెస్ట్ అసెట్ కదా. కానీ మన హ్యూమన్ రిసోర్స్ని అకౌంట్ ఫర్ చేస్తామంటే చెయ్యం. ఫిక్స్డ్ అసెట్స్, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఫర్ చేస్తాం, ల్యాండ్ అండ్ బిల్డింగ్ని అకౌంట్ ఫర్ చేస్తాం, స్టాక్ని అకౌంట్ ఫర్ చేస్తాం, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ని అకౌంట్ ఫర్ చేస్తాం. కానీ హ్యూమన్ రిసోర్స్ అనేటటువంటి బిగ్గెస్ట్ అసెట్, ఇంపార్టెంట్ అసెట్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, దాన్ని మనం ఎక్కడ అకౌంట్ ఫర్ చేయం నాన్న. సో మరి సార్ దాన్ని ఎలాగా, దాని గురించి మనం నెక్స్ట్ లెవెల్లో మీరు నేర్చుకుంటారు. సో దాన్ని అకౌంట్ ఫర్ చేయం, అదే మనకి అక్కడ ఉన్నటువంటి లిమిటేషన్. దానికి కూడా నెమ్మదిగా ఫ్యూచర్లో అది కూడా రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. సో నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటాయి, లైక్ కస్టమర్ లాయల్టీ, వాడి స్కిల్, రైట్, సారీ కస్టమర్ కాదు, ఎంప్లాయీ. సో ఎంప్లాయీ యొక్క స్కిల్స్, ఎంప్లాయీ సూపర్గా వర్క్ చేస్తారన్న, ఎక్కడ రికార్డ్ చేస్తామా, ఎంప్లాయీ సూపర్ అని, వర్కింగ్ వెరీ హార్డ్ అని, ఇలా ఏమైనా మన అకౌంటింగ్ చేస్తామా, చెయ్యం. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ నాన్ మానిటరీ ఐటమ్స్ కదా. సో అట్లా మనం రికార్డ్ చెయ్యం నాన్న. నెక్స్ట్, సో వన్ ఆఫ్ ది లిమిటేషన్ ఈజ్ నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే వాటిలో మనం రికార్డ్ చేయం. అకౌంటింగ్ ఎస్టిమేట్స్. సో చాలా చోట్ల అకౌంట్స్లో
మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ మనకి మళ్ళీ ఫ్యూచర్లో వస్తాయి. అకౌంట్ పూర్తిగా నేర్చుకునేటప్పుడు వస్తాయి. కంగారు పడద్దు. ప్రస్తుతానికి ఓవరాల్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. జస్ట్ అండర్స్టాండింగ్. ఎస్టిమేట్స్ చాలా చోట్ల అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అనేవి మనం చేస్తానన్న దోస్ ఆర్ ప్యూర్లీ జడ్జ్మెంట్ బేస్డ్, పర్సనల్ జడ్జ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్కి దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, లైక్ కొన్ని పాలసీస్ ఉంటాయి, మన ఫ్యూచర్లో నేర్చుకుంటాం. లైక్ ఒక కంపెనీలో నేను 1,00,000 రూపాయలు వర్త్ ఆఫ్ గూడ్స్ని సేల్ చేశాను, క్రెడిట్ బేస్లో అప్పు రూపంలో ఇచ్చాను. తర్వాత డబ్బులు ఒక 2 months టైం ఇచ్చాను నేను. ఒక పీరియడ్ అయిపోయింది. సో కానీ నేను బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నా డౌట్ ఏంటంటే ఆ డెటార్స్ ఎవరైతే నేను సేల్ చేశానో ఆ కస్టమర్స్ అందరూ కూడా 1,00,000 రూపాయల వర్త్ నాకు ఇవ్వాలి, కానీ దానిలో కొంతమంది ఇవ్వరు అని నాకు అనుమానం ఉంది. ఒక అనుమానం ఉన్నప్పుడు ఫ్యూచర్లో నాకు లాస్ వస్తుందని తెలిసినప్పుడు మనం దాన్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్స్ ఉంటాయి, మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో. సో అలా రికార్డ్ చేసేటప్పుడు మనం కొన్ని ఎస్టిమేట్స్ వాడతాం. లైక్ 1 lakh కస్టమర్స్లో ఒక 10% నాకు లాస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎస్టిమేట్. ఈ ఎస్టిమేట్ అనేది పర్సనల్ జడ్జ్మెంట్, రైట్. ఈ చాలా విషయాల్లో పర్సనల్ జడ్జ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెంచ్, రైట్, ఒక ఆర్గనైజేషన్ ఉంది. మన ఆర్గనైజేషన్లో స్కాలర్ సిఏ అకాడమీ, సిఏ అకాడమీలో కోచింగ్ ఇవ్వడం కోసం, స్టూడెంట్స్ కూర్చోవడం కోసం మనం బెంచెస్ని పర్చేజ్ చేస్తాం. ఈ బెంచ్ యొక్క లైఫ్ 5 years. కానీ నిజంగా 5 years వస్తుందా, ఇంకెక్కువ అవ్వచ్చా? ఎక్కువ రావచ్చు, కానీ మనం 5 years అని డిసైడ్ అవుతాం. సరే ఎందుకు సార్? ఎందుకనంటే ఈ బెంచ్ కొనడానికి ఒక 10,000 ఖర్చు పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఖర్చు పెడితే 10,000 ఎంతకాలం వస్తుందో నాకు తెలియాలి. ఎందుకంటే ఆ 10,000 అన్ని ఇయర్స్ పాటు మనం దాన్ని బుక్స్లో మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెంచ్ యొక్క లైఫ్ 5 years అని మనం ఎస్టిమేట్ చేస్తే 5 years మెయింటైన్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ దాని యూసేజ్ ఎంత? ఎవ్రీ ఇయర్ 20% పోద్ది, అంటే ఒక 2,000 వర్త్. సో 2,000 ఫస్ట్ ఇయర్లో దాని వాల్యూ డిప్రిషియేట్ అవుద్ది, సెకండ్ ఇయర్లో ఇంకో 2,000 డిప్రిషియేట్ అవుద్ది, థర్డ్ ఇయర్లో ఇంకో 2,000 డిప్రిషియేట్ అవుద్ది, ఫోర్త్ ఇయర్లో 2,000 డిప్రిషియేట్ అవుద్ది, ఫిఫ్త్ ఇయర్లో 2,000 డిప్రిషియేట్ అవుద్ది. అప్పుడు ఓవరాల్గా 5 years తర్వాత అసెట్ వాల్యూ అవుద్ది 0 అయిపోద్ది, అసెట్ స్క్రాప్ అయిపోద్ది, రైట్. సో ఇప్పుడు మనం దీనిలో సార్ అసెట్ లైఫ్ ఏంటి, యూస్ఫుల్ లైఫ్ 5 years అని డిసైడ్ చేసాం, కానీ రియల్ అది కాదు, ఎస్టిమేట్, పర్సనల్ జడ్జ్మెంట్. డిప్రిషియేట్ చేయాల్సింది ఎంత? ఎవ్రీ ఇయర్ 20%. ఒక నిజంగా 20% డిప్రిషియేట్ అవుతుంది. ఒక ఇయర్ ఎక్కువ బెంచ్ ఎక్కువ యూజ్ చేసే అవకాశం, ఒకసారి బెంచ్ వాడకుండా కూడా అవకాశం ఉంది. ఒక ఇయర్లో మిషనరీ ఎక్కువ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తే, ఒకసారి మిషనరీ చాలా తక్కువ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి అలాంటప్పుడు ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, ఎంత ప్రొడ్యూస్ చేయలేదు, ఎంత యూజ్ చేస్తామో దాని డిప్రిసియేషన్ ఎంత రైట్ ఆఫ్ చేస్తారు, ఎంత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కంటిన్యూ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఏంటన్నవి ఎస్టిమేట్స్. ఈ ఎస్టిమేట్స్ అన్నీ కూడా పర్సనల్ జడ్జ్మెంట్ బేస్డ్ కదా. పర్సనల్ జడ్జ్మెంట్ అంటే లిమిటేషన్ కాదా? ఎగ్జాక్ట్ వాల్యూస్ అవి కాదు కదా. సో అందుకని అది కూడా ఒక లిమిటేషన్ కింద వాడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ వన్ ఈజ్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్స్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. నా ఆర్గనైజేషన్ ఒక ఎంటిటీ ఫాలో అయ్యే పాలసీస్లో చాలా కన్ఫ్యూషన్, రైట్. చాలా పాలసీస్, అకౌంటింగ్ పాలసీస్ అంటే సమ్ మెథడ్స్. ఒక స్టాక్ నా దగ్గర ఫైనల్గా మిగిలింది, దాన్ని ఎంతకి వాల్యూ చేయాలి, క్వశ్చన్ మార్క్. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయన్న, లీఫో మెథడ్, ఫీఫో మెథడ్, వెయిటెడ్ యావరేజ్. ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయన్న, దాన్ని ఎలా వాల్యూ చేయాలి, కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ. సో చాలా చోట్ల కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఈ కాన్ఫ్లిక్ట్స్కి ఒక ప్రాపర్ స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ అయితే ఉండదు. కొంతమంది ఒకటి ఫాలో అవుతారు, కొంతమంది ఒకటి ఫాలో అవుతారు. సో ఒక్కొక్కరు ఒకటి ఫాలో అవడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్, నేను చూపించే ఫినాన్షియల్ పొజిషన్ ఒకలా ఉంటుంది, నాలాంటి సిమిలర్ ఆర్గనైజేషన్ అదే యాక్టివిటీ చేస్తే వాడు చూపించే ఫినాన్షియల్ పొజిషన్ వేరేలా ఉంటుంది, నేను చూపించే ఫినాన్షియల్ ప్రాఫిట్ వేరేలా ఉంటుంది, వాడు చూపించే ఫినాన్షియల్ ప్రాఫిట్ వేరేలా ఉంటుంది. అలాంటప్పుడు వాడికి మనకి అసలు కంపారబిలిటీ ఉండదు. అసలు ఎటువంటి కంపారబిలిటీ లేనప్పుడు అసలు అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. సో స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ కోసం అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయన్న. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ వల్ల అన్ని సిమిలర్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒకే ప్రాసెస్ని ఫాలో అయ్యేలాగా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాం. బట్ అయినప్పటికీ కొన్ని చోట్ల ఇంకా మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేది కూడా అకౌంటింగ్ వన్ ఆఫ్ ది లిమిటేషన్. అర్థమవుతుందా? సమ్ నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రికార్డ్ చేయము, అలాగే మానిటరీ ట్రాన్సాక్షన్ మాత్రం రికార్డ్ చేస్తాము. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అనేది పర్సనల్ జడ్జ్మెంట్. సో అదొక ప్రాబ్లం, కాన్ఫ్లిక్ట్స్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. సో ఇవి మెయిన్గా వీటితో పాటుగా ఇంకొకటి, ఇట్ ఇగ్నోర్స్ ది ఇన్ఫ్లేషన్. మెయిన్ యూ కెన్ సే టైం వాల్యూ ఆఫ్ మనీ అని అంటాం. సో ఇది ఒక చాప్టర్ కూడా ఉంది మనకి మ్యాథమెటిక్స్లో, మనం డిస్కస్ చేద్దాం. ఇగ్నోర్స్ ది ఇన్ఫ్లేషన్. సో మనం ఇవన్నీ రికార్డ్ చేయడానికి, అంటే లైక్ బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేయడానికి
మనం ఉపయోగించే మీడియం ఏంటి అంటే కనుక మనీ, అంతే కదా. సో నేను గూడ్స్ని కొనాలనుకున్నాను, సప్లయర్ దగ్గరికి వెళ్ళి వాడు నాకు గూడ్స్ ఇస్తాడు, వాడికి ఇన్ ఎక్స్చేంజ్ మనం ఏమిస్తున్నాం, ఇన్ క్యాష్ ఇస్తున్నాం, మనీ, క్యాష్, ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. మరి ఏదైతే ఈ మెజర్మెంట్ మనీ అయితే ఉందో అది ఎప్పుడు స్టేబుల్గా ఉంటుందా? నో. ఆ మనీ అనేది ఏమవుతూ ఉంటుందన్నా మారిపోతూ ఉంటుంది. దాన్ని మనం అంటాం టైం వాల్యూ ఆఫ్ మనీ అంటాం. మరి మారిపోయే మనీని బేస్ చేసుకుని మనం ఎప్పుడో జరిగిపోయిన ట్రాన్సాక్షన్స్ని అప్పుడున్న వాల్యూస్ ప్రకారం మనం రికార్డ్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేస్తే బుక్స్లో అది రియల్ పిక్చర్ని డిపిక్ట్ చేస్తుందా? సో రియల్ పిక్చర్ని చూపిస్తుందా? చూపించదు. సో మరి రియల్ పిక్చర్ని అది చూపించినప్పుడు మనం చేసే అకౌంటింగ్ ఎంతవరకు కొంతవరకు అది రాంగ్ అకౌంటింగ్ అని చెప్తున్నట్టే కదా. సో కానీ అది వన్ ఆఫ్ ది లిమిటేషన్. మనకు ఆల్టర్నేటివ్ లేవు, కావాలి కదా అని ప్రతిసారి మనం టర్మ్స్ ఆఫ్ మనీని వేరే ఐటెంతో పోల్చలేం, ఫిక్స్డ్ ఐటెంతో మనం దాన్ని అకౌంట్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. సో వాల్యూ ఆఫ్ మనీ మారుతూ ఉంటుంది. వాల్యూ ఆఫ్ మనీ మారినప్పటికీ సో ద మీడియం యూజ్డ్ ఫర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ మనీ, దట్ ఈజ్ ఇన్ రూపీస్. ఇన్ ఇండియా ఇట్ ఈజ్ రూపీస్, రైట్. సో అదొక లిమిటేషన్, రైట్. సో ఇవి బేసిక్గా లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇంకొకటి ఫ్యూచర్. సో ఫ్యూచర్ని డిపిక్ట్ చేయదు అకౌంటింగ్. జరిగిపోయిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం, పాస్ట్ ఈవెంట్స్ని మాత్రం రికార్డ్ చేస్తాం. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, వేటిని కూడా మనం రికార్డ్ చెయ్యం నాన్న. ఫ్యూచర్లో ఏదైనా జరగచ్చు కదా. సో ఫ్యూచర్లో నా పొజిషన్ ఎలా ఉంటుందని ముందే రికార్డ్ ఫర్ చేస్తామా? చెయ్యం నాన్న. సో అలాగా సో ఏదైతే పాస్ట్ ట్రాన్సాక్షన్స్ జరిగిపోయో వాటిని ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం ఏం చేస్తాం, రికార్డ్ చేస్తాం. సో అది కూడా వన్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్, రైట్. సో దీస్ ఆర్ ద బేసిక్ లిమిటేషన్స్ అన్న. ఈ లిమిటేషన్స్ ఉన్నప్పటికీ అకౌంట్స్ని మనం ప్రిపేర్ చేస్తాం. బట్ ఇవన్నీ కూడా పెద్దగా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా వీటిని బేస్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్ చేయలేము, మానిటరీయే మనం రికార్డ్ చేయగలం, మనీ రూపంలో చేయగలం, మెజర్మెంట్ మనీనే మనం వాడగలం. అలా అని చెప్పి టైం వాల్యూ ఆఫ్ మనీ మారిపోతుంది, ఫిక్స్డ్ కాదు, స్టేబుల్ కాదు, అది చాలా వాలటైల్ వాల్యూ. సో గూడ్స్ కొనేటప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, అమ్మేటప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, మనీ వాల్యూ వచ్చి మారిపోతూ ఉంటుంది. ఫిక్స్డ్ కాదు, స్టేబుల్ కాదు, అయినప్పటికీ అన్స్టేబుల్ అయినప్పటికీ వీఆర్ యూజింగ్ ది సేమ్ మీడియం, వీఆర్ యూజింగ్ దట్ మీడియం ఆఫ్ మనీ ఫర్ రికార్డింగ్ ది ట్రాన్సాక్షన్స్, రైట్. దట్ ఇస్ ది థింగ్. దీస్ ఆర్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ అకౌంట్, రైట్. సో దీంతో మనకి యూనిట్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయిందన్న. సో మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ యూనిట్ అనేది స్టార్ట్ చేద్దాం, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.